లేవని, కావాల్సిన ఎక్విప్మెంట్ లేదని, బోధనా సిబ్బంది కూడా లేదని కారణాలు ఎన్ఎంసీ చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అప్పుడు ఎన్ఎంసీ డిజప్రూవల్ ఇచ్చిన తర్వాత మేము అప్పీల్కి వెళ్ళడం జరిగింది అధ్యక్ష. అప్పీల్కి వెళ్ళి ఈ 5 కళాశాలలకు మంజూరు ఇవ్వాల్సిందిగా మళ్ళీ మేము కోరడం జరిగింది అధ్యక్ష. కానీ కేంద్ర ప్రభుత్వం డెఫిషియన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ఎన్ఎంసీ డెఫిషియన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీటిని సరి చేయాల్సిందిగా కోరడం జరిగింది. 31/7వ తేదీ ఒక వర్చువల్ మీటింగ్లో అండర్టేకింగ్ ఇవన్నీ సరి చేస్తామని అండర్టేకింగ్ ఇవ్వాల్సిందిగా వారు కోరడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ ప్రభుత్వం అండర్టేకింగ్ ఇవ్వడానికి, ఎందుకంటే ఒక్కొక్క కళాశాలలో 60 నుంచి 70% మౌలిక సదుపాయాల కల్పన తక్కువ ఉంది అధ్యక్ష, డెఫిషియన్సీ ఉంది, బోధనా సిబ్బంది కూడా అదేవిధంగా ఉంది. కాబట్టి అండర్టేకింగ్ ఇవ్వలేదు. అండర్టేకింగ్ ఇస్తే కానీ లెటర్ ఆఫ్ పర్మిషన్ ఎన్ఎంసీ ఇవ్వకూడదు అధ్యక్ష. కానీ చాలా ఆశ్చర్యకరంగా, విచిత్రంగా పులివెందుల కళాశాలకి అనుమతి ఇస్తూ 50 సీట్లకి 150 సీట్లు రావాల్సింది 50 సీట్లకు అనుమతినిస్తూ ఎన్ఎంసీ ఎల్ఓపి ఇచ్చింది అధ్యక్ష. అయితే దాంట్లో కూడా కండిషన్ ఒక రైడర్ పెట్టింది అధ్యక్ష. దీనికి అండర్టేకింగ్ ఇవ్వాల్సిందిగా, అంటే ఏ వ్యత్యాసాలు ఉన్నాయో, ఏ కొరతలు ఉన్నాయో, బోధనా సిబ్బంది ఎంత తక్కువ ఉందో వీటిని అన్నింటినీ కూడా పూర్తి చేస్తామని చెప్పి మీరు అండర్టేకింగ్ ఇవ్వాల్సిందిగా వారు కోరడం జరిగింది. అది ఇవన్నీ కూడా భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఇవి చేయకపోతే, ఆ లోటుపాట్లను సరిదిద్దకపోతే శిక్షార్హులు అధ్యక్ష. కాబట్టి ఈ పరిస్థితుల్లో కేవలం 2 నెలల సమయంలోనే, ఇంత స్వల్ప వ్యవధిలోనే పులివెందుల కళాశాలకు సంబంధించి 59% మాత్రమే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఉంది అధ్యక్ష. 4 సంవత్సరాలుగా 59% ఉంది. 2 నెలల్లో 41% మౌలిక సదుపాయాల కల్పన చేయడం సాధ్యం కాదు అధ్యక్ష. అదేవిధంగా 47.5% బోధనా సిబ్బంది డెఫిషియన్సీ ఉంది అధ్యక్ష. ఈ నోటిఫికేషన్లు ఇవ్వడము, తగిన సిబ్బందిని తీసుకురావడం అంటే సాధ్యమయ్యే పని కాదు అధ్యక్ష. దానికి తన విధి విధానాలు పాటించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ నేపథ్యంలో ఎన్ఎంసీ డిఎంఈ లేఖ రాశారు, అయ్యా ఎన్ఎంసీకి, అయ్యా ఈ లోటుపాట్లను ఇంత స్వల్ప వ్యవధిలో సరిచేయడం సాధ్యం కాదు. ఎందుకంటే మౌలిక సదుపాయాల డెఫిషియన్సీ చాలా ఎక్కువ ఉంది, ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఓన్లీ 59% ఉంది, ఆర్థిక వనరులు ఇబ్బందుల్లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పూర్తి మౌలిక సదుపాయాల కల్పన చేయలేము, కళాశాల నిర్మాణం పులివెందులో జరగలేదు, పూర్తిగా నిర్మించలేము, హాస్టళ్లు నిర్మించలేము అనే ఉద్దేశంతో ఎన్ఎంసీకి వాళ్ళు తెలియజెప్పడం జరిగింది అధ్యక్ష. తద్వారా వాళ్ళు అనుమతిని నిరాకరించారు అధ్యక్ష. పాడేరుకు మాత్రం అనుమతి ఇచ్చారు అధ్యక్ష. పాడేరుకు అనుమతి ఇవ్వడానికి ఏంటంటే అది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్లో ఉంది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది అధ్యక్ష. కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వం నిధులు ఖచ్చితంగా ఇస్తున్న ఉద్దేశంతో పాడేరుకు 50 సీట్లని ఇంటేక్ని ఎన్ఎంసీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగారు బీజేపీ ప్రభుత్వం కదా అని. సార్, బీజేపీ ప్రభుత్వం ఉంటే మేము పోరాడి తీసుకొస్తాం అధ్యక్ష. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం. దాంట్లో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో ఎటువంటి ప్రయత్న లోపం ఉండదు అధ్యక్ష. ఖచ్చితంగా సాధించే ప్రయత్నం చేస్తాం. అయితే ఈ ఆర్థిక వనరులు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఒక్కసారిగా 600 పులివెందుల కళాశాలే తీసుకుంటాను అధ్యక్ష. 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంది, 293 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇంకా 207 కోట్లు 2 నెలల సమయంలో ఖర్చు పెట్టడం సాధ్యమవుతుందా? చెయ్యాలన్నా కూడా కాంట్రాక్టర్లు చేయగలడా? ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోవాలి అధ్యక్ష. వీటిని దృష్టిలో పెట్టుకొని మారాల్సింది. ఎక్కడ కూడా ఇస్తామన్న కళాశాలల్ని వెనక్కి మాకు వద్దు అని చెప్పే ఈ ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయలేదు అధ్యక్ష. అదే సమయంలో గౌరవ సభ్యులు అడిగారు కాబట్టి సమాధానం చెప్పాల్సింది అధ్యక్ష. ఎందుకంటే ఈ సెకండ్ ఫేజ్ లో 5 కాలేజీలు రావాల్సింది అధ్యక్ష. పులివెందుల కాలేజీతో పాటు మదనపల్లి కాలేజీ కూడా రావాల్సింది అధ్యక్ష. మదనపల్లి కాలేజీలో 475 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే కేవలం 30 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. 6% పనులు మాత్రమే అయ్యాయి అధ్యక్ష. వీటితో ఎలా కళాశాల తీసుకురావాలి? ఈ విద్యా సంవత్సరానికి మొదలు కావాల్సింది అధ్యక్ష. ఈ విద్యా సంవత్సరం మొదలు కాలేదు అధ్యక్ష. అదేవిధంగా నేను మొన్న కూడా చెప్పాను అధ్యక్ష, మార్కాపురంలో కూడా 475 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే 46 పెట్టారు, 10% మాత్రమే పనులు అయ్యాయి అధ్యక్ష. ఇంకా 90% పనులు మౌలిక సదుపాయాల కల్పన జరగాలి అధ్యక్ష. ఈ నేపథ్యంలో ఎలా కళాశాల మొదలు పెట్టగలం? అదేవిధంగా నేను ఇంకోటి చెప్తున్నాను అధ్యక్ష, ఈ మా ఆదాని కూడా 10% 47 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇది అధ్యక్ష పరిస్థితి. 5 సంవత్సరాల్లో ఈ విద్యా సంవత్సరాన్ని మొదలు కావాల్సిన పనుల్లో చేసిన పనులు అధ్యక్ష. అంటే నేను అడుగుతున్నది ఏంటంటే 10% మాత్రమే పనులు చేసి
90% 5 ఏళ్లలో మేము ఇంతే చేస్తాం, మీరు 2 సంవత్సరాల్లో 2 నెలల్లో పూర్తి చేసేయండి అంటే ఇది ఎటువంటి పరిస్థితులు నాకు అర్థం కాలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఒక విషయం చెప్తాను అధ్యక్ష, మీకు ఒక విన్నపం చేస్తున్నాను అధ్యక్ష. నేను మొన్న ఎల్ఓపి గారి మీద గౌరవంతో వారు అడిగిన ప్రశ్నకి నవ్వుతూ సమాధానం చెప్తే అవహేళన చేస్తున్నారని చెప్పి వాకౌట్ చేశారు అధ్యక్ష. అదేవిధంగా వీళ్ళ లోపభూయిష్ట నిర్ణయాల వల్ల, అనాలోచిత చర్యల వల్ల, చిత్తశుద్ధి లోపం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ ఆక్రోశాన్ని నేను ఆవేదన రూపంలో సభలో వినిపిస్తే ఆవేశంగా మాట్లాడుతున్నానని వాకౌట్ చేశారు అధ్యక్ష. అధ్యక్ష, నా విన్నపం ఏమంటే ఏ ప్రశ్న అడిగినా నేను సమాధానం చెప్తాను, ఓపికగా కూర్చొని అడగమని చెప్పండి అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. సార్, దయచేసి మెంబర్లు గమనించాలి. మనం మొన్ననే మాట్లాడుకున్నాం, సిగ్నేటరీ ఒక్కరు మాత్రమే ఉన్నారు ఇక్కడ. నో, మీరే సభ తీర్మానం చేశారు మొన్ననే, ఓన్లీ ఫర్ సిగ్నేటరీ అన్నారు. ఓన్లీ సప్లిమెంటరీ వన్ మెంబర్ ఓన్లీ. మెడికల్ కాలేజీలో 50 సీట్లు మంజూరైనని మంత్రివర్యులు చెప్పడం జరిగింది సార్. ఈ పాడేరు కాలేజీలో కూడా ఈ సీట్లు మంజూరు అవడానికి కారణం ఈ వైద్య కళాశాలలో కేంద్రం యొక్క భాగస్వామ్యం ఉంది కాబట్టి సార్. అలాగే ఈ కొత్త వైద్య కళాశాలలో సెల్ఫ్ ఫైనాన్స్ విధానం అనేది మేము 100 రోజుల్లో అధికారంలోకి వచ్చాక